నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల్లాచారి శుక్రవారం రోజున బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల పలు సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా గెలుస్తుంది అని భరోసా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సిరికొండ మండలం బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం. సభాధ్యక్షుడు సిరికొండ మండల పార్టీ నూతన అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారికి, జిల్లా కార్యదర్శి నక్కరాజేశ్వర్ గారికి, మాజీ మండలాధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గారికి, అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రామస్వామి గారికి, అందరికి కూడా పేరు పేరున ఒకళ్ళ పేరు తీసుకొని ఇంకొక పేరు తీసుకోకపోతే బాగుండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమావేశం పెట్టుకున్నాం. పన్నా అంటే మనకి 25 మందితో ఉన్న పన్నా. మన గ్రామంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓట్లు, టీచర్ ఓట్స్ రెండు కూడా ఇంకా ఇవాళ శుక్రవారం అయిపోతుంది. శని, ఆది, సోమ, మంగళ, బుధవారం శివరాత్రి 5 రోజులు ఉంది. ఈ 5 రోజులలో మీకు ఇచ్చిన వ్యక్తులను వాళ్ళు ఫస్ట్ మన ఊర్లో ఉంటుర్రా 27వ తారీఖు నాడు వాళ్ళు ఓటేసే విధంగా. ఇప్పుడు నేను రివ్యూ తీసుకుంటే సిరికొండలో 80% కన్నా మీద ఉన్న ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీ అభిమానులు, భారతీయ జనతా పార్టీకి ఫేవర్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పారు. ఆ మిగతా 20% కూడా ఏ రకంగా తీసుకొచ్చుకోవాలో మనం ప్లాన్ చేసుకుందాం. హైదరాబాద్లో ఉన్నోళ్ళు, లేకపోతే నిజామాబాద్లో ఉన్నోళ్ళు, కామారెడ్డిలో, భీమ్గల్లో, ఆర్మూర్లో ఉన్నోళ్ళు అందరూ కూడా మనకు ముందు రోజు శివరాత్రి ఉంది కాబట్టి లొంక రామేశ్వరంకి వస్తారు. కాబట్టి అలా తెల్లారి 8 గంటల నుంచి 4 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ సమయంలో మనం వాళ్ళకి పోలింగ్ చేయించుకొని ఉదయమే పెద్ద రష్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ ఉన్న వాళ్ళని వదిలేసిన మిగతా వాళ్ళందరినీ కూడా ఉదయం 2-3 గంటలలో ఓటింగ్ అయిపోతుంది. పెద్ద రష్ ఉండదు. మనందరం కూడా అందరినీ ఓటేపించే విధంగా చర్యలు తీసుకొని చివరిగా మన ఓటు, మనకి ఇలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చాలామంది మన కార్యకర్తలు కూడా, వాళ్ళు ఓట్లు వేయించుకునే విధంగా చూసుకోవాలని తెలియజేసుకుంటూ 2 విషయాలుగా భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి మనం స్పష్టంగా చెప్పచ్చు. దగ్గర 20 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మీద చిన్న ఒక అవినీతి ఆరోపణలు లేదు. ఆయన సొంత తల్లి చనిపోయినా 2-3 గంటల కార్యక్రమం పూర్తి చేసుకొని దేశ సేవ కోసం బయటకు వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తి మనకి దేశ ప్రధాని ఉన్నాడు. ఇలా ఢిల్లీ అయినా, హర్యానా అయినా, మహారాష్ట్ర అయినా ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఈ దేశం కోరుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూడొచ్చు. పార్లమెంట్ ఎలక్షన్లో మాట్లాడుతున్న సందర్భంగా అందరికి ఇట్లనే ఆల్రెడీ ముందు ఫస్ట్ 3 ఫేజ్లు కూడా శుక్ర, శని, ఆది వచ్చిన తర్వాత సోమవారం రోజు పోలింగ్ పెట్టారు. సోమవారం కూడా హాలిడే దొరికిందని చాలామంది మన వాళ్ళు తీర్థయాత్రలకు కానీ ఫంక్షన్లకు వెళ్ళి ఓటింగ్ ఎట్లాగో మోడీ గెలుస్తుండని చెప్పి చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ తోటి అన్నీ కూడా అందరూ కూడా మనం ఆ రోజు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. ధన్యవాదాలు.